అన్నట్టుగా క్షణానికి ఒక మలుపు తిరుగుతోంది. ముందు విచారణ అన్నారు, విచారణ తర్వాత అరెస్టు చేయబోతున్నారు. వైద్య పరీక్షలు అన్నారు, వైద్య పరీక్షలు ముందు గాంధీ, తర్వాత ఉస్మానియా, తర్వాత గాంధీ హాస్పిటల్కి చివరిగా తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఈలోపు అల్లు అర్జున్ తరఫు లాయర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి, ఆయన పూర్తి స్థాయిలో క్వాష్ పిటిషన్ వేశారు. 11వ తారీఖున వేశాం. దానికి సంబంధించి ఎమర్జెన్సీగా పిటిషన్ లంచ్ మోషన్కి రావాలని నేపథ్యంలో 10 గంటల 30 నిమిషాలకి జత చేయాల్సినటువంటి నేపథ్యం కనిపించింది. కాబట్టి 4 గంటలకి 2 గంటల 30 నిమిషాలకి దానికి సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉందని అన్నారు. తర్వాత అది 4 గంటలకి వాయిదా పడింది. సో వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు నాంపల్లి కోర్టు మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు ఏదైతే అభిప్రాయాలతో ఏకీభవించింది, జడ్జి కూడా ఏకీభవిస్తే అక్కడ తీర్పునిచ్చారు. 14 రోజుల పాటు చెర్లపల్లి జైలుకి వెళ్ళబోతున్నారు. సో వెళ్ళిపోతున్నారు అన్నటువంటి నేపథ్యం కనిపించింది. అప్పటికే అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఏంటి అల్లు అర్జున్ జైల్లో ఉంటారా 14 రోజుల పాటు, లేకపోతే సోమవారం విడుదలవుతారా? ఈ మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు అనేది ఒక ముగింపు పలికింది ప్రస్తుతానికి. సో బెయిల్ పిటిషన్ అయితే ఎట్టకేలకు వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో వచ్చారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి మనం 12 గంటలకు చూస్తున్నాం. ఏం జరగబోతుంది? అంటే రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయా? కుట్రలు జరుగుతున్న అభిమానుల వైపు ఆందోళన చెందడం, ఇటువైపు అంటే లీగల్గా వెళ్లాల్సినటువంటి ప్రొసీడింగ్లో వెళ్ళటం, ఎట్టకేలకు తీర్పు అనేది అభిమానులు కొంతవరకు శాంతింపజేయడానికి ఒక క్లీన్ చీట్లా వచ్చింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మనం ఉదయం నుంచి చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది 10 ఏళ్ల పాటు ఒకవేళ నిరూపితం అయితే జైల్లో ఉంటారు. ఇలాంటి ఊహాగానాలు, నేపథ్యాలు అన్నీ కూడా చూసాం. సో బెయిల్ పిటిషన్కి సంబంధించి రావటం ఒక మంచి వార్త. అభిమానులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఒక విధంగా చెప్పాలంటే ఉదయం నుంచి కొంత అల్లు అర్జున్ విషయంలో, ఆయన అభిమానులు కానీ, సినీ రంగంలో కానీ, సినీ పరిశ్రమలో కానీ, టాలీవుడ్ విషయంలో కానీ జరిగినటువంటి ఆందోళనకు హైకోర్టు తీర్పు కొంత తెరదించిందని చెప్పొచ్చు. ఆయనకు 4 వారాల పాటు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు 50,000 పూచీకత్తుతో విడుదలని చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. కొద్దిసేపట్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకు సంబంధించి అంటే ఏ అంశాలు అల్లు అర్జున్ తరఫు లాయర్ వాదించారు? సో ప్రధానంగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఉన్నాయి మనకి? అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తప్పని చెప్పేసి ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి చాలా గట్టిగా వాదించారు. వాస్తవాన్ని చెప్పాలంటే అల్లు అర్జున్ తరఫున వాదించినటువంటి లాయర్ తోటి హైకోర్టు కూడా ఏకీభవించింది. ఆయన ఒక సెలబ్రిటీ, అంత మాత్రాన ఆయనకు సాధారణ పౌరులకు ఉండేటువంటి హక్కులు ఉండవా అని హైకోర్టు చాలా ఘాటుగానే పోలీస్ శాఖను ప్రశ్నించింది. అదేవిధంగా అసలుకు అల్లు అర్జున్ మీద ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది? ఆ రేవతి అనే మహిళ ఎవరైతే గృహిణి చనిపోయారో ఆవిడ మీద నాకు సానుభూతి ఉంది, ఓకే. కానీ రేవతి మహిళకు అల్లు అర్జున్కి ఏం సంబంధం? అంటే ఆయన అక్కడ రావడమే పొరపాట, థియేటర్ రావడమే పొరపాట. అసలు ఎందుకు ఆయన మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు? ఆ పెట్టినటువంటి సెక్షన్లు కూడా ఆయనకు వర్తిస్తాయని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఆ సెక్షన్లు ఏ రకంగా వర్తిస్తాయి, ఏ నేరం చేస్తే ఏ సెక్షన్ వర్తిస్తాయి, వాటిని వివరించి చెప్పండి అని చెప్పేసి కొంత పోలీసులను హైకోర్టు చాలా తీవ్రంగానే ప్రశ్నించింది. ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీల కోసము పోలీస్ శాఖ కొంత హడావిడి చేసి ఏదో కొంత హైప్ తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అనే విధంగా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని మనం భావించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు కూడా అంటే ఈ వ్యాఖ్యలు ఈ రకంగా చెప్పకుండా, హైప్ కోసం అని చెప్పకుండా సంచలనాలకు అంటే ముందు వేసినటువంటి క్వాష్ పిటిషన్లో చూసుకుంటే అంటే అల్లు అర్జున్కి దీని నుంచి మినహాయించాలి, దాని నుంచి ఆయనకి తప్పించాలన్నటువంటి క్వాష్ పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ మధ్యంతర బెయిల్ ముందస్తుగా ఎక్కడ కూడా అప్లై చేయలేదని కోర్టు చెప్పినట్లు మనకు వార్తలు వచ్చాయి. సో మళ్ళీ తర్వాత మధ్యంతర బెయిల్కి సంబంధించి ఎలా వాదించారనేది ఒక చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? కూడా చెప్పారు మధ్యంతర బెయిల్ విషయంలో రాలేదు. మధ్యంతర బెయిల్ ఒకవేళ కావాలనుకుంటే సోమవారం వేసుకోమండి, సోమవారం వాళ్ళు తీసుకోవచ్చు, మధ్యంతర బెయిల్ వాదం వినిపిస్తాము, మాకు సమయం కావాలని కోరారు. కానీ నిరంజన్ రెడ్డి ఎవరైతే అల్లు అర్జున్ తరఫున వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నా ఆయన చెప్పారు క్వాష్ పిటిషన్లోనే మేము మధ్యంతర బెయిల్ కూడా వేశాం అని. ఆయన బెయిల్ పిటిషన్ అంటే కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్లో మధ్యంతర వాదన విషయంలో, ఇంటీరియం పిటిషన్లో ఏ రకమైనటువంటి ఎక్కడ చేశాం, ఏ కాలంలో ఇచ్చామని చెప్పేసి మొత్తం ఆయన చదివి వినిపించారు. బెయిల్ పిటిషన్ మొత్తాన్ని కూడా దాన్ని చదివి వినిపించినప్పుడు కొంత డిఫెన్స్ న్యాయవాది కూడా కొంత ఇబ్బందిగా గురైనట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అంటే అల్లు అర్జున్ కు ఆయన కూడా జీవించే హక్కు ఉంది. ఆయన సెలబ్రిటీ అనేది మాత్రాన
సమాజంలో ఏ నేరం జరిగినా ఆయన్ని అనే విధంగా అంటే ఇంకోటి అంటే ఉదాహరిస్తూ కూడా ఆర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి కేసును కూడా ఉటంకించారు. సో దాన్ని ప్రామాణికంగా కొంతవరకు తీసుకున్నారన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ని కూడా పోలీసులు గతంలో ఇదే రకంగా అరెస్ట్ చేశారు. ఆయన వారి ఇంట్లో ఉండి వాళ్ళ అత్తమ్మ వాళ్ళది సెరమనీ ఉందన్నా కానీ పోలీసులు ఎక్కడికైనా గుర్తుకుపోయి ఈ రోజు కూడా అదే విధంగా ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాను, కొంత డ్రెస్ మార్చుకొని వస్తాను, బట్టలు వేసుకొని వస్తాను కానీ లే వినకుండా వాళ్ళు వెంబడి వెళ్ళి చేయడం అనేది ఇవన్నీ కూడా అంటే హైకోర్టులో ఇవన్నీ కూడా వచ్చారు. బెడ్రూమ్ లో కూడా వెళ్తారు ఆ పోలీసులు, వెళ్ళొచ్చా అనే విషయాన్ని కూడా హైకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించారు. అంటే మొదటి నుంచి కూడా పోలీసులు అనుసరించినటువంటి విధానం పోలీసులు కొంత అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యలను బట్టి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా చూస్తూ ఉంటే అల్లు అర్జున్ విషయంలో పోలీసు శాఖ కొంత హైప్ కోసం ప్రయత్నించిందేమో అన్న అనుమానాలను హైకోర్టు చాలా అంటే హైకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఎవరైనా సరే నేరం చేసినప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు కారణం ఏంటిది కొంత ముందు వెనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, పూర్తి స్థాయిలో ఆధారం సేకరించాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో అల్లు అర్జున్ కూర్చుంటే కింది అంతస్తులో కింద ఉన్నటువంటి అంటే అంతస్తు కింద ఉన్నటువంటి రేవతి అనే మహిళ తొక్కిసలాడు చనిపోయింది. అంటే మొదటి అంతస్తులో కూర్చున్నటువంటి అల్లు అర్జున్ కు ఆ రేవతి అనే మహిళ మృతికి కారణం ఏ రకంగా మీరు దాన్ని జతగట్టగలరు, ఏ రకంగా దాన్ని మీరు క్లబ్ చేయగలరు అని చెప్పేసి కూడా హైకోర్టు పోలీస్ శాఖను ప్రశ్నించింది. అప్పుడు వీళ్ళ అంటే పోలీసు శాఖ చెప్పినటువంటి ఏదైతే వివరణ ఉందో అంటే ఆయన ముందుగా పోలీసులు వద్దన్నా కానీ వచ్చారు కాబట్టి ఈ రకమైన జరిగింది. అంటే వద్దన్నా వచ్చారు అనేది అంటే ముందుగా మీరు బందోబస్తు ప్రీమియర్ షో ఉన్నది, భారీ ఎత్తున బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది, భారీ ఎత్తున ఒక నటుడి అభిమానులు అక్కడికి తరలి వస్తున్నారు అనే విషయం తెలిసినప్పటికీ బందోబస్తు చేయకపోవడం కూడా వైఫల్యమైనా కాదా అని కూడా హైకోర్టు మనకు ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈ రకమైన ఇంకోటి అంటే ఏదైతే పూచీకత్తులతో విడుదల చేశారో అల్లు అర్జున్కి సంబంధించి షరతులు ఏమైనా ఉన్నాయా? అంటే జనవరి 11 మళ్ళీ విచారణ చేపట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి అంతవరకు అల్లు అర్జున్కి ఏమైనా నియమాలు ఉన్నా అంటే ఎక్కడి వరకు వెళ్ళాలి, నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కడా ఏం లేదు. 50,000 పూచీకత్తు పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయండి చెంచలగూడ జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించండి, పోలీసులు అడిగిన వాటికి పూర్తి స్థాయిలో ఇవ్వండి, వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఉంటే ఇవ్వండి, వాళ్ళు ఏమైనా ఆధారాలు కోరిననుకోండి పోలీసు వాళ్ళు అది మీరు ఇవ్వండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ వాళ్ళు ఎప్పుడైనా విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి, దానికి సంబంధించి వాళ్ళ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి. అదేవిధంగా విచారణ పైన ప్రభావితం చూపే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అది అనే షరతులు మాత్రమే విధించింది కోర్టు. కానీ మిగతా ఆయన వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హైదరాబాద్ విడిచి వెళ్ళకూడదు అనే అట్లాంటి ఆశ అయితే ఏమీ పెట్టలేదు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా కాపీ రావాల్సిన అవసరం ఉంది. ఇంటీరియం బెయిల్ రిలీఫ్ కాపీలో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓరలుగా వచ్చినటువంటి ఆంక్షలు ఇవి, కానీ మళ్ళీ న్యాయమూర్తి పూర్తి స్థాయిలో ఆ బెయిల్ వీరికి ఇచ్చినప్పుడు దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో బయటకు వస్తే మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టుకు ఒక 5.5 గంటల పాటు ఉత్కంఠకు ఒక తెరపడింది. ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులే తీసుకువెళ్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అండ్ ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి వాదించడంలో పూర్తిగా అల్లు అర్జున్ తరఫు కోర్టులో వాదించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ న్యాయవాది నిరంజన్ రెడ్డి చాలా కీలకంగా ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన వాదనలు వినిపించారు. ఆయన వైసీపీ అధినేత జగన్తో పాటుగా ఆ పార్టీ నేతల కేసులు గతంలో వాదిస్తూ ఉంటారు. వాదించినటువంటి సందర్భాలకు ఆచార్య, ఘాజీ, క్షణం వంటి పలు సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమాలతో ఉన్నటువంటి అసోసియేషన్, ఇటువైపు వైసీపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా చేసిన నిరంజన్ రెడ్డి ఇక్కడ చాలా కీలకంగా ఆయన వాదనలు వినిపించడం, బెయిల్ మంజూరుకి ఆయన ఒక ఏదైతే ఉందో సో లీగల్టీగా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అది ఇప్పుడు ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మరొక అంశం చూసుకుంటే ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సో ఇక్కడ కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి